హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. కాకపోతే అందరికీ మా మీద కోపం ఉన్నట్టున్నది నిన్న వీడియో పెట్టలే అని. నిన్న సండే కదా దోస్తులు, అందరూ ఎంజాయ్ చేస్తారు, వీడియో ఎవరు చూడరు అనుకున్నాము. సారీ దోస్తులు, ఇప్పటి నుంచి వీడియోలు రెగ్యులర్గా పెడతాము, కానీ ఎప్పుడైనా ఒకసారి వీలు కానప్పుడు పెట్టము దోస్తులు, అర్థం చేసుకోండి. ఆ రోజు మీకు నచ్చిన ఓల్డ్ వీడియో ఏదైనా పెట్టుకొని చూడండి దోస్తులు. ఇంకా దోస్తులు, మీకు ఈరోజు ఒక బ్యూటీ టిప్ చెప్తాను. మన ఫేస్ పైన ఉండే చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది దోస్తులు. అది మంచిగా చిన్నపిల్లల్లా షైనీగా కనిపించాలంటే గుర్తుపెట్టుకోండి దోస్తులు, రోజుకు ఒక్కసారి మాత్రమే సబ్బు పెట్టుకోవాలి. దోస్తులు కొందరు 5-6 సార్లు సబ్బు పెట్టుకొని రుద్దుతారు. అట్లా అస్సలు పెట్టుకోవద్దు దోస్తులు. ఒక్కసారి కన్నా ఎక్కువ అస్సలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా ఎండాకాలం జిడ్డుగా అనిపిస్తే ఇంకొకసారి పెట్టుకోవచ్చు అంతే. క్రీములు అవి ఇవి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫేస్ సబ్బుతోటి కడుక్కొని పడుకోవాలి దోస్తులు. రాత్రి మీకు మంచిగా శనగపిండి పెట్టుకునే అలవాటు ఉంటే ముఖానికి పెట్టుకుంటప్పుడు శనగపిండిలా ఇంత పెరుగన్న పాల మీద మీగడన్న ఖచ్చితంగా పెట్టుకొని రాసుకోవాలి. అది కూడా బర్ర రాకకుండా దోస్తులు, మెల్లగా మృదువుగా పెట్టుకోండి. బయటకు వెళ్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి దోస్తులు. ఇంకేదైనా క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే బయట ఉన్న కాలుష్యం దుమ్ము ధూళి మన స్కిన్ పైన పడకుండా ఉంటుంది. వచ్చాక ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక 24 గంటలు ఏసీలో కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని పనిచేసేటోళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి దోస్తులు. అప్పుడే మన స్కిన్ డ్రై అవ్వకుండా మంచిగా షైనీగా అవుతుంది. మరి ఇక మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 51కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుంది దోస్తులు? మేమైతే స్వప్న వాళ్ళ అత్తమ్మ ఇంటికి వచ్చేసాము. మా అత్తకి విషయం తెలిస్తేను మరి వాళ్ళటి కథ ఎట్లుంటుందో చూసేద్దామా దోస్తులు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, ఈ స్వప్న వాళ్ళ ఇల్లు ఎంత సూపర్ ఉందో నిజంగా. ఇక్కడ నిల్చొని చూస్తే ఎంత మంచిగా కనబడుతుంది. సిటీ మొత్తం ముందటున్నది. వెళ్ళానే, ముందట్టుకోకు, వెనకకు జరుగు. ఇక్కడ సిటీని చూడే ఎంత అందంగా ఉన్నది అంటే ముందుకు జరుగు వెనకకు జరగంటవేంటే. ఇట్లాంటి ప్లేస్లల్లా మస్తు జాగ్రత్తగా ఉండనే పిల్ల. సంతోషంలా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అవునే, నేను ఏడున్నానో మర్చిపోయినా, నువ్వు చెప్పంగానే గుర్తొచ్చింది ఒకటేసారి. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదనే. ఇక మిన్ను గీడికి వచ్చి కూర్చొని బాధపడుతుందటనే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తే. ఎంత డేంజర్ ఉన్నదే. అవునా, ఇక్కడికి వచ్చి కూర్చుంటుందా? ఎంత డేంజర్ ఉన్నది ఇది. ఎవరు చెప్పిండ్రే నీకు? ఆంటీ చెప్తుందే, ఒకసారి ఇల్లంతా ఎతికిందట ఎటుపోయిందని, ఇక్కడ వచ్చి కూర్చున్నదట. పాపమే, ఎంత ఫీల్ అవుతుందో ఏమో. అయినా ఆంటీ ఉండగా మనం ఏం భయపడ అవసరం లేదే. తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది ఆంటీ. పోదాండావేగా, మళ్ళీ ఎక్కువసేపు ఈయనే ఉంటే ఆంటీ ఏమన్నా అనుకుంటుంది, ఒక్కతే ఉన్నది. అవునే, మళ్ళీ మిన్ను చూసిందంటే నేను వస్తా అంటది. అమ్మో, ఇది మిన్ను పాప రూమా? అవునక్క, ఈ రూమ్ నాది. చాలా బాగుంది మిన్ను. అమ్మో, ఎన్ని బుక్స్ ఉన్నాయో మిన్ను పాప రూమ్లో. అవన్నీ నేనే చేశానక్క, బాగున్నాయా? చాలా చాలా బాగున్నాయి మిన్ను. నేను చదువుకునేటప్పుడే ఈ రూమ్లోకి రావాలి. మిగతా టైంలో మంచిగా గార్డెన్లో పెద్దమ్మతోటే ఉండాలి, సరేనా? సరే అక్క. ఇక్కడ ఎప్పుడు హాలిడే వచ్చినా మమ్మీ నేను చేసి ఆడుకుంటాము. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడే చేస్తాము. సెటప్ అంతా ఇంత మంచిగా ఉన్నదే ఇడా. అవునే రాణి, ఇట్లాంటి వాళ్ళు అసలు 24 గంటలు ఏసీలలోనే కూర్చుంటారు, అసలు బయటకే వెళ్ళరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కారు, ఏసీలు. ఇట్లా మంచిగా చెట్లతోటి గడిపేటోళ్ళకు ఎంత మంచిగా ఉంటుంది. అట్లుంటే అన్ని రోగాలు వస్తాయే. మెంటల్గా ఫిజికల్గా మంచిగా ఉండరు. ఇట్లా చెట్లు పెంచుకుంటేనే మంచిది.
మా మమ్మీకి నాకు చెట్లు నాటడం చాలా ఇష్టం అక్క. హాలిడే వచ్చిందంటే చెట్లు పెట్టుకుంటూ ఉంటాము, ఇంకా వాటికి కాసే పండ్లు తింటాము. ఇలాంటి ఫ్రూట్స్ తింటే ఎంత హెల్దీ కదా మిన్ను. అవునక్క, అసలు పెస్టిసైడ్సే వాడాము. ఇంట్లో ఎడ చూసినా పుస్తకాలు బాగున్నాయి కదనే. అవునే, ఇంటి నిండా పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు. ఇక్కడున్నారా? ఇది చిన్నాన్న రూము. అయ్యో అవునా చిన్నమ్మ? అయ్యో మిన్న తీసుకొచ్చిందా ఆంటీ? తెలియకొచ్చినాం. పర్లేదు పర్లేదు. అంటే చిన్నాన్న ఈ రూమ్ని లైబ్రరీ లాగా చేసుకున్నాడు. సురేష్ కూడా ఇక్కడ కూర్చొని చదువుకుంటాడు. ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే ఇక్కడ కూర్చొని చేసుకుంటారు. అంటే వేరే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా, అందుకే ఈ రూమ్ని ఇలా సెట్ చేశాము. సూపర్ ఉందా ఆంటీ మీ ఇల్లు? ఏ రూమ్ చూసినా మంచిగా డిగ్నిఫైడ్గా, చెట్లు, బయట గార్డెన్, ఎక్కడికైనా సూపర్ ఉంది ఇల్లు. ఇక్కడ కొన్ని కథల పుస్తకాలు కూడా ఉన్నాయి రాణి, మీకు కావాలంటే తీసుకెళ్ళండి. నేను ఎప్పుడైనా బోర్ కొడితే చదువుకుంటాను. అక్క, భగవద్గీత కూడా ఉంది. అన్ని పురాణాలవి కూడా ఉన్నాయమ్మా పుస్తకాలు. మీరు అవన్నీ చదువుతారా ఆంటీ? ఏముందమ్మా, కాలక్షేపానికి చదివితే నాలెడ్జ్ కూడా వస్తుంది కదా. మీరు కూడా చదవాలమ్మా. అలా చదివితే మన పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉంటుంది. చిన్నమ్మ మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మేము. పెద్దవాళ్ళతో వీలైనంత మంచిగా ఉండాలమ్మా. అంటే మీ అత్త లాంటి వాళ్ళతో కాదు కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళతో ఎంత దగ్గరగా ఉంటే మనకు అన్ని విషయాలు చెప్తారు. మనం జీవితం గురించి ఎన్నో నేర్చుకోవచ్చు వాళ్ళ నుండి. కరెక్ట్ చిన్నమ్మ, వాళ్ళు జీవితం మొత్తం అనుభవించిన వాళ్ళు. మా అమ్మ కూడా ఎన్నో విషయాలు చెప్పేది, కానీ ఇప్పుడు అందరూ దూరం అయ్యారు నాకు. అవునులే చిన్నమ్మ, నిన్ను వింటోంది. నిన్ను ఆకలేస్తుందా? ఆకలి వేయట్లేదు మమ్మీ, అక్క తెచ్చిన సర్వపిండి తిన్నాను. అవును, చెప్పడం మర్చిపోయానురా, సర్వపిండి చాలా బాగుంది. చెగోడీలు కూడా సూపర్ ఉన్నాయిరా. మీ వంటలు నాకు ఏవి తిన్నా మా అమ్మమ్మ వంటలే గుర్తొస్తాయి. ఆ ఊరు నేను అస్సలు మర్చిపోలేనురా. దాందేముంది చిన్నమ్మ, మీకు ఏదైనా తినబుద్ధి అయితే నాకు చెప్పండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొస్తాను. పర్లేదు రాణి, నువ్వు ఇప్పుడేగా 4 రోజులు రెస్ట్ తీసుకుంటున్నావు మీ ఇంట్లో, మళ్ళీ అత్తగారింటికి వస్తే నీకు రెస్ట్ ఎక్కడుంది? అబ్బా కరెక్ట్ చెప్పిండ్రండి, ఎప్పుడు చూసినా కిచెన్లోనే ఉంటుంది. ఇప్పుడప్పుడు కొన్ని నేర్చుకోవాలమ్మా, మన ఆరోగ్యాన్ని మించి ఏది కాదుగా. మరి సోమరిపోతుల్లా తయారు చేస్తున్నావు నువ్వు వాళ్ళిద్దరినీ. తర్వాత వాళ్ళకు రోగాలు వస్తే చూసుకునేది ఇదే మళ్ళా. నేనేం చేయను చిన్నమ్మ, ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు, ఇంకా తిడతారు కూడా. అన్నీ వేసినా పడుతుంది, మళ్ళా తిట్లు తింటుంది. నువ్వు మారాలి, వాళ్ళని కూడా మార్చాలి. అలాగే చిన్నమ్మ, అలాగే చిన్నమ్మ అంటది. మళ్ళీ ఆడుకోయినాక సేమ్ కథ, సేమ్ రొటీన్ స్టార్ట్. నేనైతే ఎన్నిసార్లు చెప్పినా దానికి. కాదా ఆంటీ, వాళ్ళేమన్నా అంటే ఒక్క మాట కూడా అన్నది ఇది. వాళ్ళు ఇదేమన్నది కదా అని ఇంకా రెచ్చిపోతారు, ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అలా ఏడిస్తే ఎలా? మనకి ఎవరు వస్తారు సపోర్ట్గా? ఊకే నేను ఎప్పుడన్నా వస్తే దాన్ని చూసి ఏమైంది అని నా ఇచ్చి నేను కాని పెడితే గప్పుడు చెప్తుంది. మనల్ని మనం స్ట్రాంగ్గా తయారవ్వాలి రాని. అలా ఊకే మనకు సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు వస్తారు చెప్పు? రేపు నీకు పిల్లలు పుడతారు, వాళ్ళని చూసుకోవడానికి టైం ఉండాలిగా. ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళకి టైం ఇవ్వకుండా ఉంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది చెప్తున్నా. పురాణాల నడవారే చూడ గుడ్డు చాకిరి చేసుకుంటూ కూర్చుంటుంది. నేను పనులు చేయొద్దంటలేనమ్మా, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. ఈరోజు 2 కూరలు చేసావా అంతే, మళ్ళీ మళ్ళీ చేయడం, పూటకి 10 కూరలు చేయడం, ఇలా అలవాటు చేయొద్దు ఎవరికైనా. రాజు ఏమంటాడు? రాజు కూడా అంతేనా? చిన్నమ్మ హెల్ప్ చేస్తాడు నాకు అప్పుడప్పుడు. అబ్బో ఏం హెల్ప్ చేసిండే? అన్నం కలుపుకొని తింటాడు, గదేనా హెల్ప్? పోనీలే సరిత, తనే తెలుసుకుంటుందిలే రాను రాను. పాపం రాణిని ఇంతవరకు ఒక్కసారి కూడా సినిమాకి తీసుకుపోలే. వారానికి ఒక్కసారన్నా సినిమాకి పోవాలి. మళ్ళీ పిల్లలు పుట్టినాక ఏముండదు, లైఫ్ అంతా వేరే ఉంటుంది. రెడీయా మమ్మీ, వెళ్దామా? రెడీ అన్నయ్య, నేనైతే రెడీ. బావ ఇంకా రాలేదు కదనే, ఏ టైంకి వస్తాడట? వస్తాడన్నయ్య, ఫోన్ చేసినా ఇప్పుడే. నువ్వు చేసినావురా బావకు రమ్మని? చేసినా మమ్మీ, ప్రొద్దునే చేసిన, వస్తా అన్నాడు బావ. మస్తు ఎగ్జైటింగ్ ఉంది మమ్మీ నాకైతే. సినిమా కూడా చూసుడు వచ్చేటప్పుడు. సినిమా ఇంతకుముందు ఎప్పుడు చూడలేవానే, ఇదే ఫస్ట్ టైమా చూసుడు?
అయ్యో ఇక పెళ్ళైనాక ఇప్పుడే కాదురా ఎంజాయ్ చేసేది మొగంతో అలా ఆయనతోటి ఎంజాయ్ చేస్తుంది అది. ఇక మళ్ళా పిల్లలు పుట్టినాక ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండదురా. ఏం ఎంజాయ్ చేసినా ఇప్పుడే చేయాలి. మంచిగా ఎంజాయ్ చెయ్యే సురేష్ తోటి. అవును మమ్మీ, అసలు ఏం ఎంజాయ్ చేస్తలే మేమైతే. మధ్యలో ఈ ఆషాఢ మాసం ఒకటి. అయ్యా అడున్నప్పుడు సినిమాకి పోరావే. ఎందుకు పో మమ్మీ, 2 రోజులకోసారి పోతాం. ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నది, రోజుకొక సినిమా చూస్తాం రాత్రి. మరి మొగుడు పిల్లలంటే గట్ల ఎంజాయ్ చెయ్యాలి. అందరు ఇట్లే ఉంటారు. పాపం నేనే రాణిని నెగ్లెక్ట్ చేసిన ఇన్ని రోజులు. మీ అత్త పోనిస్తాదే, పుల్ల పెడుతుందేమన్నా. ఏంది మమ్మీ నువ్వు అంత పిసపిస అడుగుతావు? అయ్యో నీకేం తెలుసురా దాని అత్తేసంటిదో. ఏమి ఎంజాయ్ చేయనియదు అల్లను. అవునా విశ్వప్న, మంచిగానే మాట్లాడుతుంది కదనే. అబ్బో అన్నయ్య, అవన్నీ యాక్షన్లు. పైకి అట్లుంటుంది కానీ లోపలంతా విషం నింపుకొని పెట్టుకుంటుంది. ఆమెను చూస్తే నీకు మంచి అనిపిస్తాన్నాదిరా. ఆమెను చూస్తేనే తెలుస్తుంది అదేసంటిదో. కానీ నేనేమన్నది కానీ మంచినైతే చూసుకుంటుంది కదా. ఏం చూసుకుంటుందిరా, అందరూ నా లెక్క ఉంటారు అనుకుంటున్నావా? మస్తు అంటది మాటలు. అవునన్నయ్య, మా మమ్మీ లాంటి అత్త దొరుకుడు ఎంత అదృష్టమో. ఏం చేస్తాం, నాకు అదృష్టం లేదు. బాగానే ఎక్కిస్తాను కానీ పొరానికి. నీ అంత మంచి అత్త లోకంలో ఉండదుగా, దానంత మంచి కొడలు ఏడుండదుగా. మీ ఇద్దరిని గిన్నెస్ రికార్డులు ఎక్కియనే. ఏం సుత్తి కొడతానవే? నీ గురించి గొప్పలు చెప్పుకుంటానా? నా గురించి గొప్పలు చెప్పుకుంటా, అన్నీ చెప్పుకుంటా. నీకేందో మంచి కోడలు అవే మరి. అవు, నేను మస్తు మంచి కోడల్ని. నువ్వు చచ్చిపోయినాక కూడా నీతోటి తిట్లు తినబడితే, నీకు అన్నీ వండి పెట్టబడితే. లోకాన్ని లేవతన్నా గట్లా చేస్తుందా? చూడు చూసిరాపో. నువ్వు బతుకున్నప్పుడు మంచిగా అరుచుకోలేవు కాబట్టి సచ్చి గిట్లా వచ్చిందే దయ్యమయ్యి. కరెక్టే, లోకంలో గిట్లాంటి అత్త ఏడలేదు నా లెక్క దయ్యమయ్యి. మా చెప్పినావు తీగా పో, ఎందుకు వచ్చినావు? అవును, మరి రాని ఉన్న సరిత మీ స్వప్నాలు అత్తింటికి పోయిందానే? అలా రోగం తిరిగింది. ఇవాళ ఎగురుకుంటా పోతామనుకున్నారు కానీ ఆడ ఆమె లేనే లేదట. అయ్యా ఎటు పోయింది? ఏం పాడో ఏమో, ఎటు పోయిందో ఏమో. ఇల్లు పోదామని మంచిగానే ప్లాన్ వేసుకున్నారు. అది మూతి మీదకి వెళ్దాన్నింది. పాపం గట్టానికి వేసిందే మరి. వాళ్ళకు గట్లయితేనే మంచిగా ఉంటుంది. నీకైతే బాగా కదా రానంటే సరితంటే. నాకు వాళ్ళంటే బాగా ఎందుకే, వాళ్ళెవలో ఏమో. నాకు నా కోడలంటేనే బాగా. చూడు నా కోడల చెంపలు ఎంత ముద్దుగున్నాయో, బూరెలు లెక్కున్నాయి. కడుపు నింపుకోవచ్చు చూస్తేనే. ఏ చేది అబ్బో, ఎందుకే షాక్ కొడతానే? మరి నేను నా మొగునే ముట్టనియా, ఇక నువ్వు వచ్చి ముడతావు. ఏమైతుంది ముడితే? కరిగిపోతాయా నేను బూరె లాంటి బుగ్గలు? కరిగిపోతే కరిగిపోయి మంచిగా సన్నగా అవుతావు. ఇట్లుంటా కాబట్టి నేను సేమ్ హీరోయిన్ లెక్కుంటా, అర్థమైందా? సన్నగౌడు దొడ్డవుడు కాదు. అవునరా రాజు, నీకు తెలుసారా రాణిని సరితను పిలిచిందట స్వప్న వాళ్ళ అత్త. అవునట మమ్మీ. నీకెట్లా తెలుసు అన్నయ్య? మీరే ఎవరో అంటే విన్నానే, అమ్మే అన్నది కావచ్చు. నేనే అన్న కావచ్చురా. అలా నువ్వు పిలిచింది, వీళ్ళు ఎగురుకుంటా పోదామనుకున్నారు పాపం. ఎవరే రాని ఉన్న సరితనా? పోదామనుకున్నారు. వీళ్ళు పోదామనే టైంకి ఆమె లేను ఊరుకోయినా అని చెప్పిందట. అయ్యో అవునా? మరి ఎంత చాలనుకున్నావు అన్నయ్య. రమ్మని చెప్పుడెందుకు, మళ్ళా పాపం వదిన పోతా అనేసరికి లేనని చెప్పుడెందుకు? అవును, రమ్మని చెప్పి గట్ల చేసుడేంది? అయ్యో నీ పెళ్ళాన్నంటే బాగా నొత్తందారా నీకు? నేనేమన్నానే, మీరే చెప్తాను కదా. అట్లా పిలిచి నేను లేనని చెప్తారా అన్నయ్య ఎవరన్నా? అంత చాలు మా అత్త. ఇలాను మూతి మీదకి వెళ్ళడానికి నట్టు చేసింది. ఎందుకు మమ్మీ అట్లా అంటున్నావు? వీళ్ళేం తప్పు చేసిండ్రు? లేకపోతే ఎవరు పడితే వాళ్ళు విలువంగానే ఊరుకుడు అవసరమా? మమ్మీని అడుగులేదు ఏం లేదా? మమ్మీ పర్మిషన్ తీసుకుని లేదా? ఇది పెద్ద మినిస్టరు, దీని పర్మిషన్ తీసుకొని పనులు చేయాలి అందరూ. మంచిగా పోయి ఏం ముచ్చట్లు పెడదాం అనుకున్నారో రా మన గురించి వాళ్ళ ఇంట్లో. ఇక అది పోయినా లేననేసరికి ఇలా రోగం తిరిగింది. వీళ్ళకు గట్లే కావాలన్నయ్య, లేకపోతే ఎక్కడికి పెడితే అక్కడికి పోయి మన మీద ముచ్చట్లు పెడతారు.
ఏ రాని గట్ల వేస్తుందా అవే? అగో నేను చెప్పలే అని పెళ్ళాన్ని ఆడు పూసుకొస్తాడు రాసుకొస్తాడు. ఆడు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటాడే మరి దాన్ని? నువ్వు చూసుకుంటావా? కాదన్నయ్య, నీకు తెలియదు వాళ్ళ గురించి. మనం లేకపోతే చాలు, ముచ్చట్లే ముచ్చట్లు. మమ్మీ జుట్టు మసాజ్ చేయ కొంతసేపు. కాదే, మనకేం పాడైనాయి గంతగానం మన మీద ముచ్చట్లు పెట్టడానికి. అమ్మో అన్నయ్య, నీకు కొన్ని విషయాలు మమ్మీ నేను చెప్పాం కానీ మస్తుంటాయి తెలుసా. ఏం విషయాలే? దీని ఎక్కిత్తుడు పాడుగాను అని పోరాన్ని ఆడ ఊసబెట్టుకొని ఇది ఎక్కిత్తాంది అది ఎక్కిత్తాంది. ఇక మేము అన్నీ చెప్తే నువ్వు దాంతో సంసారం చేస్తావారా? ఇక పోనీ అని మేము ఊకుంటాం. ఏమోనే మరి, నేను ఇంట్లో చూస్తేనైతే మంచిగానే ఉంటుంది రాని. అట్లా పైకి మస్తు యాక్టింగ్ చేస్తుంది అన్నయ్య, నీకు తెలియదు లోపల ఎంత ఉన్నదో. పైకి మంచి యాక్టింగ్ చేస్తే మంచోళ్ళు అనుకుంటా రపిసోడా. ఈయన పిసక్కిన వారెత్తే వీడు ఎట్లా బాగుపడతాడో ఏమో. ఇంకా వదినకు ఆ సరిత తోడైంది అన్నయ్య. సరిత చిన్నదనుకుంటానవా? అలా అత్త మామలతోటి ఎట్లా కొట్లాడుతుందో తెలుసు కదా. వాళ్ళు అసలు ఆమె ఇంట్లో అడిగే పెట్టారు. సరితనా? అమ్మో, ఆమె మాట కూడా గట్టిగా మాట్లాడుతుంది. మర్యాద లేదు పాడలేదు. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడితేనే ఇలాంటి వాళ్ళు చక్కగా అవుతారే మరి, లేకపోతే చంపేస్తారు. మీ అత్త మరి వీళ్ళని ఎందుకు రమ్మన్నదే? అసలు ఆమె ప్లాను వీళ్ళతోటి ముచ్చట్లు పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా గుంజుదామని చూసిందే. ఏం ఇన్ఫర్మేషన్? ఏం గుంజుడు? మనం ఏమన్నా దేంట్లో అన్న పని చేస్తానమేంది? సీక్రెట్ ఏజెంట్ల లెక్క మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏం చేస్తుంది ఆమె? అట్లా కాదన్నయ్య, వీళ్ళేంది, వీళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు ఏం తింటారు, ఏం బాంటారు, ఆడ ఎట్లుంటారు అన్నీ అడుగుతుంది. ఇక అడిగితే ఆమెకేమొస్తుంది? అయ్యో పిసపిత్రోడా, ముచ్చట్లు పెట్టేటోళ్ళు గట్లనే పెడతారా? అన్నీ ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ ఇంకోళ్ళకి చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకు గట్లా పాస్ చేస్తారు ముచ్చట్లు. వీళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళకేమొస్తుంది, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తే వీళ్ళకేమొస్తుంది? ఏందో ఏమో మీ ఆడోళ్ళ ముచ్చట్లు. మనకేం తెలుసు అన్నయ్య, మనకి ఇట్లాంటి ఏం తెలియదు. మన మమ్మీ చిన్నప్పటి నుంచి కష్టపడి ఇవన్నీ మాటలు ఇవన్నీ తట్టుకొని మనల్ని ఎట్లా పెంచింది. అవునే మమ్మీ, నువ్వు గ్రేట్ అసలు. మాకు ఇట్లాంటి ఏవి కూడా తెలియనియకపోయేదానివి. అదేం గ్రేటో మీరేం గ్రేటో. ఎట్లా పెంచలేంది? లోకంలో పురాణాలను ఎవరికి పెంచుతలేదా? నువ్వు కాంక పెంచినావా ఇక పురాణాలను? అల్లంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది. ఎందుకంటే తల్లి అన్ని భరించి పెంచుతుంది కాబట్టి. నా అభిమానం ఉంటే నేనేమన్నా. కానీ గివేంది, మా అమ్మనే గ్రేటు ఎవరు గ్రేటు కాదంటాడు ఏమవుతన్నా. అందరి తల్లులు గ్రేటే. నిజంగా అమ్మలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పనే. ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచుతారు. అందరి తల్లులు వేరేరా బాబు. మన మమ్మీ గురించి నీకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డది అది చిన్నప్పటి నుంచి. మనం చూడలేమా దాన్ని? అవునే, అన్ని కష్టాలు పడి పెంచితే మనం ఈ లెవెల్కి వచ్చినాం. ఇక పిల్లలంటే గట్లనే ఉంటుంది. పిల్లల మీదనే ధ్యాస ఉంటుంది. నీకు 24 గంటలు తిండి మీదే కానీ ధ్యాస, పిల్లల మీద ధ్యాస ఎక్కడిది? నానమ్మను ఎట్లా చూసుకున్నది మమ్మీ? మొత్తం చాకిరి చేసింది నానమ్మకు. ఇవాళ రేపు గట్ల ఎవరన్నా ఎత్తాన్రా అత్తలకు సాకిర్లు మాట్లాడే పాపం ఉన్నది. ఓ అబ్బో, ఇదే చేసింది రో సాకిరి, చంపి పారేసింది నన్ను. అసలు మన మమ్మీ ఒక దేవత అని అంటున్నావు కానీ నువ్వేందే తల్లి, ఎంత మంచిగా చూసుకుంటావే మీ అత్త మామను. నువ్వే దేవతవే. వెళ్ళమ్మా, ఎంత మంచిగా చూసుకుంటారా వాళ్ళ అత్త మామను, ఎంత అరుచుకుంటుంది సురేష్ని. అంత మంచి కోడలు వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో. నా బంగారు లక్ష్మీదేవిని వాళ్ళకి ఇచ్చిన. అవును మమ్మీ, వాళ్ళ అదృష్టవంతులే. మన చెల్లె వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినాక ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నారు. నా లక్ష్మీదేవిని ఆడికి పంపించిన, నేను వాళ్ళకు ఇచ్చిన. వాళ్ళు ఎట్లా చూసుకోవాలి నా లక్ష్మీదేవిని, నా బిడ్డను. గట్లనావే మరి. ఇక పక్కింట్లో పాపం బాగా బీదోళ్ళు ఉన్నారట్నే. వాళ్ళ ఇంట్లో ఒకసారి అడుగు పెట్టి రమ్మనే బయటకు. వాళ్ళు కూడా బాగా రిచ్ అవుతారు. నేను ఒక మంగళవారం ఇదట అడుగు పెట్టంగానే వాళ్ళు రిచ్ అయిందట. రిచ్ ఉన్న వాళ్ళని చూసి 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 ఎతికి వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఎంతో బాగుతుంది. ఇక చెల్లెమ్మను మనం ఎట్లా పెంచుకున్నాం రా అల్లారు ముద్దుగా. ఒక్క పనన్న వేపించినమ్మా మనం దాంతో. అవును మమ్మీ, దానికి అసలు నువ్వు వంటలు కూడా నేర్పియలేవు.
ఎందుకు? వంటలు ఎందుకు నేర్పుతాంరా? అది మన లక్ష్మీదేవి. దాంతో ఏం పనులు చేపియద్దు. మనకే లక్ష్మి పోతుంది అదేమన్నా పనులు చేస్తే. ఆడ ఎట్లా చేసుకుంటుంది మమ్మీ వాళ్ళ అత్తగారి ఇంట్లో? దానికి ఏం రాకున్నా అది చేస్తాందంటే అది ఎంత గ్రేట్ రా. అది ఎంత ఓర్చుకుంటాంది అన్నట్టు అడికి పోయి సహనంతో అన్నీ చేస్తాంది. అవును మమ్మీ, అసలు నేను ఈడ ఒక్క పని కూడా చేయకపోతుండే చిన్నప్పటి నుంచి. నువ్వు నన్ను అట్లా పెంచినావు. ఎట్లా మమ్మీ పనులన్నీ ఒక్కదాన్ని ఎట్లా చేసుకున్నావు అసలు? దాని బోన చేసింది మొత్తం. దాని మొగులతోటి నాతోటే చేపించింది. పందికి పంది కూసుడు తినుడే కదన్నడి చేసింది పని. దానికే పని దిక్కులేదు. ఇక నీకేం చెప్తుంది పని? గట్లా పెంచుకున్న నా బిడ్డను అయినా అది గంత ఒరుసుకుంటా గడ ఉంటాంది. అయ్యా దాన్ని ఏమన్నా అంటే నేను ఊకుంటున్నారా? మనం ఎందుకు ఊకుంటాం మమ్మీ? ఆడపిల్లను ఎవరేమన్నా ఊకోవద్దు. అందరు ఆడపిల్లలు వేరే, మన చెల్లెమ్మ వేరేరా. మన చెల్లెమ్మ దేవత. నేను మొక్కల చెప్పు నడబెడితే అదేమో అందరు తల్లిలు వేరే, మన మమ్మీ వేరే అంటది. ఇదేమో అందరు ఆడపిల్లలు వేరే, నా బిడ్డ వేరే, నా బిడ్డనే గ్రేట్ అంటది. గదేందే మీ రోగం పాడుగాను. అందరు తల్లులు మంచోళ్ళే, అందరు ఆడపిల్లలు మంచోళ్ళే. ఇలా మీ స్పెషాలిటీ ఏందే? మీ స్పెషాలిటీ మనవయ్యా. ఇగో మేమేందో మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో ఏంది క్యాప్కోసారి గుయ్య గుయ్య అని గులుగుతున్నావు అట్నాడే. ఏమైంది మమ్మీ? ఏం లేదురా, ఏమో ఈగలు గుయ్య గుయ్య తలుగుతున్నాయి. నీ అమ్మ నన్ను ఈగ అంటావే? ఈగలకు కనబడతానా నేను నీకు? నేను పోతాన పోనీ, మీరు చెప్పుకొని సావండి. తల్లి గ్రేట్ అన్నది, బిడ్డ గ్రేట్ అని నువ్వు సావుండ్రా అనేవాడి. అది రాని ఉన్న సరిత ఇవాళ అడిపోయిందని దీనికి తెలిస్తే ఏం చేస్తావో ఏమో. ఆడు కూడా ఏమనుకుంటాడో రాజుగాడు. అబ్బా అన్నయ్య, మా అత్త నా మీద ఎంత శాడిజం చూపిస్తుందో తెలుసా? మెల్లానే ఆయనతో బాగా వస్తే ఇన్న చిక్క. అవును బిడ్డ, సురేష్ వచ్చే టైం అవుతుంది. ఆయన తిన్నాడనుకో. అమ్మో నేను మర్చిపోయినా మమ్మీ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం మనం. అందుకే ఇక్కడ బెడ్రూమ్లో రాత్రి వండంగానే డోర్లు పెట్టుకొని మాట్లాడాలి. ఎవ్వలినరు. రాత్రి గట్టిగా అస్సలు మాట్లాడదు మమ్మీ, అందరికి వినబడతాయి ఈ మాటలు. మరి ఎప్పుడు మాట్లాడుకోడు అన్నయ్య? అసలు స్వేచ్ఛనే లేదు మా ఆడపిల్లలకు. సురేష్ రానప్పుడు మాట్లాడుకుంటామైతే ఆయనతో ఇంటే అలిగిపోతాడు అట్నుంచాటే. మరి పిచ్చి పిచ్చి ఏం మాట్లాడుతున్నారు? బావ వింటే ఎంత గలీజ్ ఉంటుంది. పోదాం పండి, టైం అవుతుంది. ఫోన్ చేయ ఒకసారి బావకు. ఏ రాణి, ఇక్కడున్నారా? మీకోసం అక్కడ హాల్లో వెతుకుతున్నా. అన్నయ్య ఇప్పుడే వచ్చిన మిల్లకి. బ్రేక్ అన్నయ్య మీకు ఇప్పుడు? అవును రాణి, బైదవే సరితకి ఇష్టమని బిర్యానీ తెచ్చిన. కేఎఫ్సి ఇంకా ప్రాన్స్ కర్రీ కూడా తెచ్చిన. సరితకి ఇష్టం అంట కదా ప్రాన్స్. తినండి, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. ఓకేనా? అయ్యో అన్నయ్య మీరు తినరా? లేదమ్మా, మీరు తినేసేయండి. ఇదేంటి సరితా సరితా అని నన్ను చంపక తింటాడు. ఏమోని అన్ని తిట్టుడు కూడా తిట్టబుద్ధి అవుతలేదు నాకు. అంత మంచి ఆంటీ కడుపులో పుట్టిండు. అయినా నాకు బిర్యానీ ప్రాన్స్ ఇష్టమని ఎవడు చెప్పిండడానికి? నేను ఎప్పుడన్నా అనంగా స్వప్న విన్నదేమో, చెప్పింది కావచ్చు. నా టాపిక్ ఇళ్ళ దగ్గర ఎందుకు వస్తుంది? నేనేమైతే వాళ్ళకు ఏమోనే. మరి సెలబ్రిటీవి కదా నువ్వు. చినియావా జీవితం. ఏడ చూడు ప్రశాంతత లేదు. గీడికత్తే ఈయనతోటి. విన్ను తిన్నావా? ఎలా ఉంది నేను తెప్పించిన బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, కేఎఫ్సి బాగున్నాయా? సూపర్ అన్నయ్య. బయట నుంచి ఎందుకు తెప్పించినవరా? ఇంట్లో వండించాను కదా నేను. నాకు బయట ఫుడ్డే ఇష్టం. బయట తినద్దు మిన్ను, ఇంట్లో చేసినాయే హెల్దీ మనకు. నువ్వెక్కడికి రా, తినవా? లేదు మమ్మీ, స్వప్న ఫోన్ చేసింది, వెళ్తున్నా అక్కడికి. స్వప్న చేసిందా? ఆషాఢ మాసం అది ఇది అంటారు, రమ్మన్నారా నిన్ను? అవును మమ్మీ, మొన్న రాజుది బర్త్డే అయిందంట. మొన్న నన్ను పిలవలేదని ఈరోజు మళ్ళీ ప్లాన్ వేశారు. పార్టీయా? పార్టీయే. ఎవరెవరు వెళ్తున్నారు? ఫ్రెండ్సా? కాదు మమ్మీ, మేమే. స్వప్న, రాజు వాళ్ళ మమ్మీ. ఓకే ఓకే ఎంజాయ్. ఓకే బాయ్ మమ్మీ. బాయ్ మిన్ను. ఓకే బాయ్ సరిత. బాయ్ అన్నయ్య. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సురేష్ అని పిలవచ్చు. రాని ఒక్కతే అన్నయ్య అంటే సరిపోతుందిలే. ఏ మమ్మీ బాయ్. మీ అమ్మ ఈడేందే పేరు పెట్టి విలువమంటాడు. వాళ్ళ అమ్మ ముందట కూడా ఎట్లా మాట్లాడుతాడు చూడు, సిగ్గు లేకుండా. పోనీయే, రాజు బర్త్డే పార్టీ ఇస్తాడట ఇళ్ళకు. ఏడా మరి నువ్వు గీడికొచ్చి కూర్చుంటివి ఆషాఢ మాసం అని. చూసారా వాళ్ళు ఇక్కడికి రావడం కుదరలేదని వీని అక్కడికి పిలుచుకుంటున్నారు. రాజుది బర్త్డేనా ఈరోజు? ఏమో అంటున్నాడు వాడు. లేదు చిన్నమ్మ,
బర్త్డే మొన్న అయిపోయింది, మొన్న విలువలే అని వాళ్ళ పిలిచిండ్రు అని అంటున్నాడు. ఓహో, మొన్న బర్త్డే రోజు పిలవలేదని పార్టీ ఈరోజు ప్లాన్ చేశారా? మరి రాని ఆషాఢ మాసం, వీడు మాత్రం ఆషాఢ మాసంలో వెళ్ళొచ్చు అక్కడికి. ఏంటో ఏమో వీళ్ళు. కాసేపు పడుకోండిరా అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. లేదాంటీ, మేము ఇంకాసేపు అయితే వెళ్తాము, మీతో కొంచెంసేపు మాట్లాడినట్టు ఉంటుంది. అవును చిన్నమ్మ, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో మనం. మీకు నిద్ర వస్తే పడుకోండి చిన్నమ్మ. లేదురా, నాకు కూడా ఎవరున్నారు, మీరు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు. నిన్ను జాగ్రత్త. ఓకే మమ్మీ. ఆంటీ, మరి మేము ఇక్కడికి వచ్చినట్టు రాని వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి తెలియదు కదా, మరి ఇప్పుడు సురేష్ మేము ఇక్కడ ఉన్నామని చెప్తాడు కావచ్చు. అవును చిన్నమ్మ, ఎలా? ఏం పర్లేదులే, అంత టెన్షన్ పడకండి, వాళ్ళకంత సీన్ లేదు. అమ్మో, రాని తిడతారు కావచ్చు ఆంటీ. అవును చిన్నమ్మ, నాకు భయం వేస్తుంది. కాదు మరి, రాజేంటి ఇలా చేస్తున్నాడు? వాళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు నిన్ను కూడా పిలవచ్చుగా. ఏమో చిన్నమ్మ, వాళ్ళు ఏమన్నారో. ఆషాఢ మాసం కదా, నేను రావద్దని చెప్పిండ్రు కావచ్చు. మరి ఆషాఢ మాసం అయితే సురేష్ ఎందుకు రమ్మన్నారు? వాళ్ళ అన్నీ గట్లే ఉంటాయి ఆంటీ, అటు వేసి ఇటు వేసి మన మీద పడేస్తారు. ఇప్పుడు రాని ఏమంటారో ఏమో, నాకు కూడా భయం అవుతుంది. నువ్వు కూడా అట్లా భయపడితే ఎట్లా సరిత? చెప్పాలి కదా రానికి ధైర్యం. నేను చెప్తా ఆంటీ, మీ అత్త ఆడబిడ్డ ఏమన్నా పట్టించుకోగాని రాజు ఏమన్నా అంటే పట్టించుకో అని. ఇప్పుడు రాజు తిడతాడు కావచ్చు నన్ను. నిన్నెందుకు తిడతాడు రాని? నువ్వు కరెక్టే చెప్పావుగా ఈరోజు వస్తున్నామని. మరి ఇంకేంటి? మేము లేమని చెప్పింది నేను, మీరు చెప్పారా ఏమన్నా? చెప్పలేదు కానీ. మరి ఇంకేంటి? నేను కాల్ చేస్తాను ఉండండి. ఈమెందుకు ఇప్పుడు ఎత్తాను ఫోను. హలో హలో వదినమ్మ. చెప్పండి వదినమ్మ. వదినమ్మ ఎక్కడున్నారు? మేము ఏడుకోతాం వదినమ్మ, ఇంట్లోనే కూర్చున్నాం. తిన్నారా మరి? తిన్నాం వదినమ్మ, ఇక పప్పు చారు వండుకొని తింటాన్నాం. ఎవరు లేకపాయే, ఇక నాకు శాతనైనా కాకున్నా ఏదో వండుకొని తింటాన్నాం. స్వప్న పనులు చేసి చేసి అలసిపోయిందని ఇక గింతంత పప్పుచారు వేసుకొని తింటాన్నాం. అయ్యో, అంత మంచిదేనా? స్వప్న మంచిగా తింటుందా మరి? ఇక గట్లనే తింటాంది వదినమ్మ. ఇక మిమ్మల్ని చూడబుద్ధి అవుతుంది దానికి, ఏదో తింటాంది. ఇక అత్త అంటే లోపానం దానికి, నా బిడ్డకు పానం ఇడుచుకుంటుంది అత్త కోసం. ఏం లేదు, రాణి ఉన్న సరిత ఇక్కడికి వచ్చారు మా ఇంటికి అని చెప్తున్నాను. అవునా? గాడికి వచ్చిండ్రా? నాకు కనీసం ఫోన్ అన్నయ్యి కదా నా కోడలు. ఇంకిటి పోతానా గిట అత్తానా అని ఏం చెప్పది. అదే వదినమ్మా, తను చేస్తా అంటేనే పర్లేదు నేను చేస్తానని చేశాను. ఇప్పుడు చేసుడు ఏంది వదినమ్మా? ప్రొద్దున్నే చెయ్యాలి. ఇంకిటి పోతున్నా అత్తమ్మా అని మరి నేను పెద్దదాన్ని, నాకు చెప్పాలి కదా. అయ్యో, వాళ్ళు అసలు షాపింగ్కి వస్తే మధ్యలో నేనే తీసుకొని వచ్చాను. అవునా? షాపింగ్ల మీద షాపింగ్లు చేస్తాందా అది? మేము కూడా వద్దాం అనుకున్నాం వదినమ్మా, ఊరికి పోయినా అంటారు కదా, వచ్చిండ్రా మరి? అయ్యో, మేము ప్రొద్దున్నే వచ్చాము, మాకు బయట కలిస్తే వీళ్ళని తీసుకొని వచ్చిన. అయితే మిమ్మల్ని కూడా ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నా. వదినమ్మా, మేము కూడా వస్తా అని చెప్పినాం కదా, లేమంటే ఊకుంటిమి. మీకు చేద్దామంటే మీరు ఇవాళ ఏదో పార్టీ ఉందంట కదా మీకు, సురేష్ చెప్పాడు. సురేష్ చెప్పిండా? అయ్యో. అయితే మమ్మీ పార్టీ ఉంది, రాజు ప్రొద్దున్నే ఫోన్ చేసిండు, నేను అక్కడికి వెళ్తా అని చెప్పిండు. ఇక మీ పార్టీని డిస్టర్బ్ చేయడం ఎందుకని మిమ్మల్ని విలువలేదు. అయ్యో అట్లనా? ఇక ఫోన్ తీయండి వదినమ్మ. సరే మరి, మంచిది. పార్టీలు, సినిమాలు ఇంకా ఏమేం ప్లాన్ వేసిండ్రు? ఏమో వదినమ్మా, నాకేం తెలియదు. ఇక వీళ్ళు ఎట్లా అమ్మంటే అటు పోతాన్నా. సరే మంచిది వదినమ్మా. ఇంతసేపు తెరుతావే నోరు మూసుకో, ఈగలు పోతాయి. ఎప్పుడు నన్నే అంటది మా అత్తమ్మ. వెళ్ళే ముందు ఫోన్ చేయొచ్చు కదా అన్నది, చూసిండ్రా? పోయాడా వాళ్ళు పార్టీ వేసుకుంటానట, ఆడికి పోయి పొర్లు దండాలు పెట్టిపో వాళ్ళకు సారీ అని. చూసావా రాని మీ అత్త? ఈరోజు పార్టీ ఉంది, మేము బయటకు వచ్చామని చెప్తుందా? ఎట్లా అబద్ధాలు ఆడుతుంది చూసావా?
ఇంట్లోనే ఉన్నాం, పప్పుచారు తింటున్నామని. పైగా స్వప్నకి నా పైన బెంగ ఉందని చెప్తుంది ఊరికే. నేను అడగగానే సరే వదినమ్మా అని ఎట్లా పెట్టేస్తుంది ఫోను. పప్పుచారు తింటాందట ఇంట్లుండి. మనకు తెలియదు అనుకున్నది, సురేష్ నాకు చెప్పాడు అనుకున్నదేమో. బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చేస్తే చేయను కానీ రాణిని కూడా తీసుకొని వెళ్ళొచ్చుగా. రాజు వెళ్ళవచ్చు కదా ఆంటీ, రాణిని కూడా. వాళ్ళే పోతారు. అదేంటో వీళ్ళది విచిత్రంగా ఉంటుంది. ఇంకా నేను పిలవలేదని రచ్చ చేస్తారు. ఇక మీరు మంచిగా అన్నారు ఆంటీ, పిలుద్దాం అనుకున్నాం కానీ మీరు పార్టీ చేసుకుంటున్నారు కదా అన్నారు. 2 దెబ్బలు కొట్టినట్టు అయింది వాళ్ళకు. అవును చిన్నమ్మ, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి వాళ్ళకు తగ్గ సమాధానమే ఇవ్వాలి. చూసారుగా నాతో ఎలా బద్దలాడుతుందో. అలాంటిది స్వప్న నా పైన బెంగ పెట్టుకుంటుందంటే నేను ఎలా నమ్ముతాను? మరి ఇదంతా ఓవర్గా చెప్పుడు అవసరమా ఆంటీ? వాళ్ళు కూడా ఏందో వాళ్ళ యాక్టింగ్లు, వాళ్ళ కథలు. ఏమో చిన్నమ్మ, ఇప్పుడు పోయినాక నన్ను ఏమంటారో ఏమో. ఏమన్నా నువ్వు ఒకటే సమాధానం చెప్పు. మేము షాపింగ్కి వెళ్తే నన్ను తీసుకొని వెళ్ళింది ఆంటీ అని చెప్పు. ఇంకేమన్నా అంటే ఆ పార్టీ ముచ్చట తీయాలి. రాజు అయితే ఏమనాలే నిన్ను. రాజు ఏమనకపోతే నేనేం ఫీల్ కాను ఆంటీ. వీళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. అది అలానే ఉండాలి. ఈ భర్తతోటి కూడా ఊకే పోట్లాడకు, మంచిగా చూసుకో. రాజే మారతాడు. వాళ్ళు దీన్ని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉంటే రాజు దీనికి సపోర్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది ఆంటీ. వాళ్ళే మారతారులే అమ్మా. స్టార్టింగ్లో అలానే ఉంటారు. ఇటు వీళ్ళు చెప్పేది వినాలా, అటు వాళ్ళు చెప్పేది వినాలా, వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. రాను వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు భార్య కోసం ప్రాణాలు ఇస్తారు. అంకుల్ అలానే ఉండేవాడు స్టార్టింగ్లో. మా అత్త మహా చెడ్డది. అందరు అత్తలు అట్లనే ఉంటారు కావచ్చు ఆంటీ, మీరు తప్ప. ఏమో అమ్మా, నాకు అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళలానే బిహేవ్ చేయాలనిపించదు. మా అత్త ఎలాంటిదో, తను నన్ను ఎన్ని బాధలు పెట్టిందో నాకు అన్నీ తెలుసు కాబట్టి అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను. నాకు కోడలు వస్తే మాత్రం నేను తనని మంచిగా చూసుకోవాలని. అందరూ గిట్లా అనుకోవచ్చు కదా ఆంటీ. మళ్ళీ కోడలు రాగానే మళ్ళీ దయ్యాలు లెక్క తయారవుతారు. ఏమోనమ్మా, ఆ అత్త క్యారెక్టరే అట్లుంటుందేమో. బాగున్నావా రాణి? బాగున్నాను చిన్నాన్న. కూర్చోండి, పర్లేదు, నేను వెళ్తాను. స్వప్న బాగుందా? అంకుల్కి స్వప్న అంటే ఎంత ఇష్టమో. కూతురు యుఎస్లో ఉందని స్వప్నాన్ని బిడ్డలా చూసుకుంటాడు. బాగుంది చిన్నాన్న, అందరు బాగున్నారు. సరే మరి, నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. మళ్ళాసారి వచ్చినప్పుడు మీతో మాట్లాడతా, ఓకేనా? ఓకే చిన్నాన్న, పర్లేదు. నీ పేరు సరిత కదూ? ఆంటీ చెప్తూ ఉంటుంది నీ గురించి. అవును అంకుల్, సరిత రాణి వాళ్ళ ఫ్రెండ్ని. తెలుసమ్మా. ఆంటీ ఎప్పుడు చెప్తుంటుంది నీ గురించి. ఓకే మరి, బాయ్. వెళ్ళొస్తా డియర్. బాయ్. మీకోసం వంట చేయించాను. మీటింగ్ ఉందని చెప్పనే లేదు. సారీ, నైట్ తింటాలే. ఓకే, బాయ్. ఎలా ఉంది దోస్తులు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామా? బాయ్.